అమరావతిపై వైఎస్ జగన్ మరోసారి విషం కక్కారు. ప్రత్యేకంగా రాజధాని అంటూ ఏదీ ఉండదన్న జగన్ సీఎం ఎక్కడ కూర్చుని పనిచేస్తారో అదే రాజధాని అన్నారు. రివర్ బేసిన్లో చంద్రబాబు రాజధాని కడుతున్నారని విమర్శించిన జగన్ దీనిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలని అన్నారు. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. It is the most important thing what one should be understand, what one should be aware of it. If tomorrow you are the chief minister, you sit in a particular place, the entire ministers of yours will also come and join you there. And because of the ministers also there, your HODs and their HODs and their secretaries would also join there. And the functionality would happen from there. Wherever the chief minister, that is you, wherever you decide to sit. That is the constitution. And forget about all these aspects now, because these are irrelevant. But there the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is. But one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. And you are saying there రాజధాని అమరావతిపై జగన్ మరోసారి తన అక్కసునైతే వెళ్లగక్కిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విషం కక్కారు. రివర్ బేసిన్ లో చంద్రబాబు రాజధాని కడుతున్నారని ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలి, కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలని కూడా జగన్ వ్యాఖ్యానించారు. అసలు ఎక్కడా కూడా రాజధాని అనే పదం అనేది లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అవుతుంది అని కూడా జగన్ వ్యాఖ్యానించారు. సీఎం కూర్చుంటే ఆయనతో పాటు మంత్రులు, అదే విధంగా డిపార్ట్మెంట్ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా రావాల్సి ఉంటుంది, అప్పుడు అదే రాజధాని అవుతుంది అని కూడా జగన్ వివరించారు. ఎక్కడైనా నదిలో భవనాలు కట్టేందుకు ఎవరైనా అనుమతిస్తారా, ఇది ఎక్కడైనా ఉందా అని కూడా జగన్ ప్రశ్నించారా. అసలు రాజధాని అమరావతిలో కట్టకూడదు అని చెప్పి ఆయన సూత్రీకరించడంతో పాటు అక్కడ ఉండే ల్యాండ్స్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. గుంటూరు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, విజయవాడ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ కావాల్సినంత ల్యాండ్ ఉంది, అదే దాన్ని అక్కడ కట్టుకోవచ్చు కదా అని కూడా జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఈ రోజు సుదీర్ఘ మీడియా సమావేశం అనంతరం నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేషనల్ మీడియాతో పాటు స్థానిక మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమే కాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధాని అమరావతికి ఇప్పటికే ప్రభుత్వం దాదాపుగా 56,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి వరల్డ్ బ్యాంకు, హడ్కో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, జర్మనీకి చెందిన KfW బ్యాంకు వీళ్ళంతా రుణాలు ఇచ్చి రాజధాని కడుతున్న దశలో ఇప్పుడు మళ్ళా రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా గతంలో రాజధాని అమరావతి ఉండాలని, ఇది రాష్ట్రానికి మధ్య ఉండాలని, రాజధాని కట్టాలంటే 30,000 ఎకరాలు ఉండాలి అని 2015లో ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ హైదరాబాద్ లో శాసనసభలో ఉన్న సమయంలో రాజధాని అమరావతిపై ఆయన తీర్మానం సందర్భంగా కూడా ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా అందరూ గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఆ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు రాజధాని 3 రాజధానులను 3 ముక్కలు ఆటాడి ఇప్పుడు మళ్ళా రాజధానిపై మరోసారి విషయం కక్కడం పట్ల రాజధానిలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.